హలో ఎవ్రీవాన్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ వరలక్ష్మి సంతోష్. సో లాస్ట్ వ్లాగ్లో నేను మీతో చెప్పాను కదా నా ల్యాప్టాప్ డిస్ప్లే బ్రేక్ అయిందని. సో ఈరోజు ల్యాప్టాప్ రిపేర్ చేసిన వ్లాగ్ నేను మీతో షేర్ చేస్తున్నాను. ఎందుకని ఈ ల్యాప్టాప్ రిపేర్ కూడా చూపించాలా, ఆ డిస్ప్లే చేంజ్ చేసేది కూడా చూపించాలా అంటే, లిటరల్లీ ఈ ల్యాప్టాప్ డిస్ప్లే చేంజ్ చేయడానికి హెచ్పి సర్వీస్ సెంటర్ని మేము వెతుక్కుంటూ ఒక హాఫ్ అన్ అవర్ తిరిగాము. ఈవెన్ గూగుల్ మ్యాప్స్లో కూడా అడ్రస్ చూసినా సరే అది అడ్రస్ సరిగ్గా లేదనమాట. అడ్రస్ ప్రాపర్గా లేదు. అక్కడక్కడే తిప్పింది మమ్మల్ని ఆ చిన్న చిన్న సందుల్లో. సో లిటరల్లీ ఒక హాఫ్ అన్ అవర్ పైనే మేము బందర్ రోడ్ అంతా కూడా వెతికేసాము ఆ ల్యాప్టాప్ షోరూమ్ కోసం, సర్వీస్ సెంటర్ కోసం. సో అందుకని మేమే అనుకున్నాము ఈ హెచ్పి సర్వీస్ సెంటర్, ల్యాప్టాప్ సర్వీస్ సెంటర్ ఎక్కడుందనేది ఈ వ్లాగ్లో షేర్ చేస్తే మన విజయవాడ వాళ్ళందరికీ కూడా హెల్ప్ అవుతుందని మీతో షేర్ చేస్తున్నాను. లైక్ మాది పంజా సెంటర్ కదా, సో పంజా సెంటర్ నుంచి ఈ రూట్ అంతా నేను చూపించట్లేదు. జస్ట్ కాళేశ్వరం మార్కెట్ మీద నుంచి బందర్ రోడ్డుకి వెళ్ళిపోవాలి. బందర్ రోడ్ కొంచెం వెళ్తే రాఘవయ్య పార్క్ వరకు వెళ్తే చాలు. రాఘవయ్య పార్క్ పక్కనే గ్రంథాలయం ఉంటుంది కదా, ఆపోజిట్ సందులోనే వెళ్ళగానే మనకి రైట్ సైడ్ ఇలా మహాలక్ష్మి టవర్స్ అని కనిపిస్తుంది. సో ఆ బిల్డింగ్లోనే అన్ని రకాల షాప్స్ ఉన్నాయి. సో ఈ స్టెప్స్ నుంచి ఇలా ఆ సందులోకి కొంచెం అలా లాస్ట్ వరకు కూడా నడుచుకుంటూ వెళ్ళాలి. వెళ్తే 23వ షాప్ నెంబర్ అనమాట. షాప్ నెంబర్ 23. సో చూడండి, షాప్ నెంబర్ 23. సో ఇక్కడ హెచ్పి కంపెనీ యొక్క ల్యాప్టాప్ మాత్రమే కాదు, అన్ని కంపెనీస్ యొక్క ల్యాప్టాప్స్ కూడా ఇక్కడ రిపేర్ చేస్తారు. అదేవిధంగా సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నమాట అవైలబుల్గా ఉంటే. సో చూడండి, ఎవరికైనా నీడ్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో లొకేషన్ ఇస్తాను అండ్ నంబర్స్ నోట్ చేసుకోండి. మీరు కూడా మాలాగా అక్కడక్కడే ఒక హాఫ్ అన్ అవర్ తిరగకుండా ఉంటారు. మీకు తెలిస్తే వెల్ అండ్ గుడ్. అక్కడ చూసారు కదా, సో అన్ని కంపెనీల ల్యాప్టాప్స్ అన్నీ కూడా వీళ్ళు రిపేర్ చేస్తారు. సో చూస్తున్నారు కదా, అక్కడ అన్నయ్య ఓపెన్ చేస్తున్న పార్ట్స్ అన్నీ నా ల్యాప్టాప్వే. సో ల్యాప్టాప్కి రైట్ పార్ట్లో చూసారు కదా, వైట్ షేడ్ వచ్చేసింది. దాని అర్థం డిస్ప్లే బ్రేక్ అవ్వడం అంట. ఆ షాప్ ఓనర్ అంకుల్ చెప్పారు. సో కొత్త డిస్ప్లే చేంజ్ చేశారు. కొత్త డిస్ప్లే చేంజ్ చేయడానికి న్యూ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే చేంజ్ చేయడానికి 5800 ఛార్జ్ చేశారు. 5500కి చేసి ఇచ్చారు. ఒక్కొక్క పార్ట్ అలా ఓపెన్ చేస్తుంటే ల్యాప్టాప్ని నా హార్ట్ లిటరలీ బ్రేక్ అయిపోయింది. యాక్చువల్లీ ల్యాప్టాప్ డిస్ప్లే బ్రేక్ అవ్వడానికి రీజన్స్ ఏంటంటే, ఆ కీబోర్డ్కి టాప్కి మధ్యన ఏదైనా ఆబ్జెక్ట్ లేదా పెన్ లాంటివి ఇరుక్కుపోయినా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయని అంకుల్ చెప్పారు. సో కీబోర్డ్కి టాప్కి మధ్యలో ఏదైనా ఆబ్జెక్ట్ ఉందేమో అని చూసుకోకుండా మనం వెంటనే ల్యాప్టాప్ని క్లోజ్ చేసినా సరే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఎంత కాస్ట్లీ ల్యాప్టాప్ తీసుకున్నా సరే ఆ డిస్ప్లేస్ మాత్రం చాలా డెలికేట్గా ఇస్తున్నారు. సో జాగ్రత్తగా ఉండండి. నేను జాగ్రత్తగానే పెట్టాను. యాక్చువల్లీ బ్యాగ్లో పెట్టేటప్పుడు ఆ ఛార్జింగ్ వైర్ ఏదైనా మధ్యలో ఇరుక్కుందేమో తెలీదు. సో మొత్తానికి నా డిస్ప్లే ఖరాబ్ అయింది. అందువల్ల నేను ఈ ఛానల్లో యాక్టివ్గా లేకపోయినా మన మ్యాథ్స్ ఛానల్లో మ్యాథ్స్ బై వరలక్ష్మి అనే మనకు మ్యాథ్స్ ఛానల్ ఉంది కదా, ఆ ఛానల్లో బాగా యాక్టివ్గా ఉంటాను. బట్ ఈ ల్యాప్టాప్ డిస్ప్లే దాని తర్వాత ఫ్లడ్స్ రావడము వల్ల ఈ ల్యాప్టాప్ రిపేర్ చేయకపోవడం వలన ఆ మ్యాథ్స్ వీడియోస్ కూడా పోస్ట్ చేయడం బాగా లేట్ అయింది. సో ఎనీహౌ షాప్ చూసారు కదా. సో మీకు కూడా ఏమైనా ల్యాప్టాప్ ప్రాబ్లమ్స్ వస్తే ఇక్కడ చేయించుకోండి. వీళ్ళ సర్వీస్ చాలా బాగుంది, చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్వీట్ పీపుల్. కీప్ సపోర్టింగ్.